హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకుందామండి. ఇది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి మంచిది, కళ్ళకి మంచిది. చాలా సింపుల్‌గా, ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇది ఎప్పుడు మనం ఫ్రీక్వెంట్‌గా తింటూనే ఉండాలి. ఆకుకూరల్లో తోటకూర చాలా మంచిదండి. దీనికి ఒక 4 కట్టల తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. 4 కట్టలు అంటే నేను మీడియం సైజ్ చెప్తున్నా అండి. మీరు పెద్ద కట్టలు తీసుకుంటే దాని క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత పావు టీ స్పూను శనగపప్పు, పావు టీ స్పూను మినప్పప్పు, ఒక పావు స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర వేసుకొని ఈ పోపంతా చక్కగా వేగే వరకు వేయించుకోండి. ఏ కూరలో అయినా కూడా పోపు చక్కగా వేగాలండి. ఇది వేగకపోతే కూరకి రుచే రాదు. పోపంతా వేగిన తర్వాత 4, 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. వేసుకొని పోపంతా చక్కగా వేగే వరకు వేయించుకొని ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకోండి. సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో కారం వేయమండి. కారం వేయకుండా ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే కూర ఫ్రై చేస్తాం కాబట్టి మీ రుచికి సరిపడా వేసుకోండి పచ్చిమిర్చి. ఇవంతా చక్కగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరని వేసేసేయండి. తోటకూర అంతా వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. సాల్ట్ ముందే వేసుకోండి. వేసుకుంటే తోటకూరలో వాటర్ అంతా బయటకు వస్తాయి. తోటకూర ఉడికిన తర్వాత వేసుకుంటే తోటకూరకి బాగా పట్టదు సాల్ట్. చక్కగా ఇది మగ్గిపోయేటప్పుడు దానిలో వాటర్ అంతా బయటకు వస్తాయండి. వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇదిగో వాటర్ ఈ విధంగా వచ్చి ఉంటాయండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి తోటకూరని. మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ వేయించుకోండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. మీరు ఇంకా ఎటువంటి వాటర్ వేయక్కర్లేదు. ఆ తోటకూరలో వాటరే సరిపోతాయి. ఇట్లా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు తోటకూరని వేయించుకుంటే తోటకూర అంతా ఇంకిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో పెట్టించిన చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అసలు ఉత్తదే కూడా తినేసేయచ్చు. తోటకూర అంత బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.